సహోదరులారా, ఒక దేశంలో ఆ దేశ ప్రభుత్వం ఎడ్యుకేషన్ సిస్టంలో, విద్యా వ్యవస్థలో ఒక కొత్త పాలసీ తీసుకొస్తుంది. ఆ పాలసీ చాలా మంచిది అని చెప్పి ఆ దేశం యొక్క అధికారులు వాళ్ళు చెప్తుంటారు. అయితే ఆ పాలసీలో ఒక తప్పు ఉందని ఒక స్టూడెంట్ ప్రూవ్ చేస్తుంటాడు. అది వాళ్ళకి ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోద్ది. తప్పు కాదు అని వాళ్ళు చెప్తుంటారు. ఒక విధంగా చూస్తే అది తప్పే. దానివల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పాలసీ గవర్నమెంట్ చాలా దెబ్బతింటది. ఆ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమే కొలాప్స్ అవుద్ది అని రానున్న రోజుల్లో ఫోర్ సైట్స్ బట్టి చెప్తుంటాడు అతను. ఫోర్ సైట్ అంటే అతనికి ఉన్న ఎస్టిమేషన్, అంచనాలను బట్టి. అది జనాలు దాన్ని సుమారుగా నమ్మటానికి మొదలెడుతుండగా గవర్నమెంట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా లేస్తున్నాడని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అయితే అతను కోర్టులో పోరాడి లాయర్లను పెట్టుకొని బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పుడు అతను ఫాలో అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళందరూ అతని దగ్గరికి వస్తారని, సహజంగా అతను దగ్గరికి ఎక్కువ మంది రాకుండా ఈ పోలీసులు చుట్టుపక్కల ముళ్ళ కంచెలు వేయటం, అట్లాగే ఎక్కువగా అందరు రాకోకుండా చాలా రిస్ట్రిక్షన్స్ పెడతాం, బారికేడ్లు పెట్టడం, ఇట్లాంటివన్నీ ఎక్కడెక్కడ స్టాప్ బోర్డులు పెట్టేయటం అవి చేస్తారనమాట. అతను జైలు నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రెస్ వాళ్ళందరూ ఉంటారు. ప్రెస్లో లైవ్ మాట్లాడటం మొదలు పెడతాడు. ఆ లైవ్ మెసేజ్ లేదా స్పీచ్ మొదలుపెట్టి అతను 10 నిమిషాలు 15 నిమిషాలు ఆపడు. ఈ ప్రెస్ కూడా అతని మెసేజ్ని రిలీజ్ చేస్తుంటుంది బయటికి లైవ్లో. అతను రమారమి ఒక 2 గంటల పైనే మాట్లాడతాడు లైవ్లో. అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఈ 2 గంటల్లో టీవీలో అవి చూస్తున్న వాళ్ళందరూ చాలామంది ఇన్స్పైర్ అయ్యి అక్కడ చేరుకుంటాం మొదలు పెడతారు. బహుశా 1000 మంది 2000 మంది వస్తారేమో అని తలంచి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి దగ్గర 1,00,000 మంది పైన వచ్చేస్తారు అతను రిసీవ్ చేసుకోవటానికి. ఆ మెసేజ్ వింటూ ఉండగా ప్రభుత్వం వాళ్ళని ఆపటం కష్టమైపోద్ది. అప్పటికప్పుడే పోలీసులు వాళ్ళని సమీకరించలేకపోద్ది. వాళ్ళ వల్ల కాదు. చివరికి ప్రభుత్వమే తమ యొక్క పాలసీని వెనక్కి తీసుకొని రద్దు చేసుకొని పాత పద్ధతిని అవలంబించాల్సి వస్తుంది. సహోదరులారా, తప్పు ఎప్పటికైనా సరే తప్పే. సత్యం ఎప్పటికైనా సరే సత్యమే. అది స్వతంత్రంగా ఉంటుంది, స్వతంత్రులు చేస్తుంది. అట్లా మనల్ని స్వతంత్రులుగా చేయడానికి వచ్చి మన నిమిత్తం తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని మత్తయి సువార్త 27వ అధ్యాయము 65, 66 వాక్యాల నుండి ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 65, 66 వచనములు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. సహోదరులారా, యేసుప్రభు వారు చనిపోయిన రోజుకి తిరిగి లేచిన రోజుకి మధ్యలో ఉన్న ఈ రోజుల్లో జరిగినటువంటి సంఘటన ఇది. మీరు గమనించినట్లయితే 3 రోజులకు లెగుస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఇది ఎక్కడన్నా మోసం జరగవచ్చేమో, కాబట్టి కొంచెం భద్రత ఎక్కువ చేయండి అని శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కలిసి వెళ్ళి పిలాతుని అడుగుతారు సెక్యూరిటీ పెంచమని. మీరు గమనించినట్లయితే 62వ వాక్యం, మరునాడు అనగా సిద్ధపరిస్థితి దినమునకు మరుసటి దినమున
ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పింది మాకు జ్ఞాపకం ఉంది. వంచకుడు అనేది అప్పటికే పెట్టేశారు. ఆయన చనిపోయి 1 డే కూడా అవలా. అప్పటికే వంచకుడు అనే పేరు పెట్టారు. మోసగాడు అంటున్నారు యేసు ప్రభుని. ప్రతి తరంలో కూడా యేసు ప్రభుని ఇట్లా పిలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా యేసు ప్రభుని మోసగాడు అని పిలిచేవాళ్ళు ఉన్నారు. కొందరు ఈ మధ్య చూస్తున్నాం. కొందరు యేసు ప్రభుని మోసం, అంత తప్పు, అబద్ధం అంటున్నారు. దయచేసి మీకు మనవి చేస్తున్నానండి, యేసు ప్రభు మోసం కాదు. యేసు ప్రభు మోసం, యేసు ప్రభు తప్పు అయితే నా జీవితం మారడం కూడా తప్పే. నాలాగా అనేకుల జీవితాలు, బ్రతుకులు నీచ స్థితి నుంచి మంచి స్థితిలోకి మారటం కూడా అది మోసమే అవుద్ది. అది ఎట్లా కుదురుద్ది? ఆయన సజీవుడు, నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మా జీవితాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మోసగాడైతే చరిత్ర వేరే విధంగా ఉండేది. ప్రజలు ఆయనకి మోసగాడు అనే ముద్ర వేశారు. యేసు ప్రభు ప్రేమమయుడు. ప్రేమ అనే దానికి శిఖరాగ్రం యేసుక్రీస్తే. చాలా ప్రేమలు ఉంటాయి. బాటంలో కొండ లేదా పర్వతం యొక్క మొదట్లో కొన్ని ఎత్తులు ఉంటాయి. మెల్లమెల్లగా చిన్న చిన్న ఎత్తులు ఎక్కుతూ ఎక్కుతూ అట్లా శిఖరానికి వెళ్తాం మనం. చిన్న చిన్న కొండలు ఎక్కుతూ శిఖరానికి వెళ్తాం, ఒక పెద్ద పర్వతానికి వెళ్తాం. దాన్ని అట్లా అనేక ప్రేమలు ఉండొచ్చు ఈ లోకంలో. తల్లిదండ్రుల ప్రేమ, కన్నపిల్లల ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ, సహోదరుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఇట్లాంటివి ఉండొచ్చు. చాలా ప్రేమలు ఉండొచ్చు. వాటన్నిటికన్నా తారాస్థాయి ఇంకా పైన యేసుక్రీస్తు వారి ప్రేమ ఉంటుంది. ఆయన ప్రేమతోనే మనుషుల్ని జయించాడు. అట్లా జయించిన వారిలో నేను ఒకడిని. ఆయన ప్రేమను కొంత నేర్చుకోగలిగాను. అదే ప్రేమను చూపించడంలో అప్పుడప్పుడు విఫలమవుతూ ఉంటాను. వీళ్ళు యేసు ప్రభువుని వంచకుడు అని పిలిచారు. శాస్త్రులు, పరిసయ్యులు, అంటే అప్పట్లో అధికారులుగా ఉన్నవాళ్ళు. వాళ్ళు యేసు ప్రభువుని అట్లాంటి స్టాంప్ వేసి వీళ్ళు ఏమంటారంటే, 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు కాబట్టి దానికి సీల్ వేయండి, ఎవరు ఓపెన్ చేయకుండా అని అడుగుతున్నారు. వచ్చి ముద్రేసేస్తే గబాలను ఎవడన్నా జరిపాడు అనుకోండి, జరిపినట్టు తెలిసిపోద్ది కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? శిష్యులు వచ్చి 3వ దినాన్ని బాడీని మిస్ చేస్తారు. మిస్ చేస్తే వాళ్ళు అప్పుడు ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు, కనపడతలేదని మమ్మల్ని మళ్ళీ మోసం చేస్తారు, ఇదే పెద్ద డ్రామా అవుద్ది, ఇంకా పెద్ద ఇదైపోద్ది, మొదటి వంచిన కంటే కూడా కడపటి వంచిన ఇంకా చెడ్డదైపోద్ది. అంటే ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి నేనే దేవుని కుమారుడిని అని చెప్పి మోసం చేశాడు, ఇప్పుడు పైకి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇంకా మోసం చేస్తారేమో అనే మాటని వీడు చెప్తుంటారు. అప్పుడు పిలాతు సహజంగా ఏమంటాడంటే, వెళ్ళండి, ఆల్రెడీ కావలి వాళ్ళ నుంచాను అక్కడ, నేను కావలి వాళ్ళు ఉన్నారు కదా అక్కడ మీతో పాటు, కావలి కాస్తానికి సైనికులు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్ళండి, మీకు కావాల్సినంత భద్రం చేసుకోండి అంటాడు. అయితే ఆ సమాధికి సెక్యూరిటీ పెట్టాలన్నా, టైట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే పిలాతు పర్మిషన్ ఉండాల్సిందే. సో వీళ్ళు వన్స్ పర్మిషన్ రాగానే ఇంకా చక్కగా సంతోషంతో వెళ్ళిపోయి ఆ యొక్క సమాధిని శుభ్రంగా స్టాంప్ అవన్నీ వేసేసి దాని మీద సీలేసి, అంటే రాయి కొంచెం కించెత్ ఎంత కదిలినా సరే ఆ రాయి వెంటనే పట్టేసుకోవచ్చు అని చెప్పి అన్నట్లుగా కావలి వాళ్ళ నుంచి ఎవరిని అటు పక్క సంచరించినా ఏం చేసినా సరే చంపేసేటట్లుగా ఆర్డర్స్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. సహోదరులారా, యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఈ ప్రపంచంలోనే ఎక్కడ చూడనటువంటి ఒక దైవత్వ గుణం. దేవుని యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం అంటే ఏ మనిషి అయినా సరే తన యొక్క చరిత్ర, తన అధ్యాయాన్ని ముగింపే ఈ యొక్క చావు లేదా మరణం అనేది ప్రతి వ్యక్తి యొక్క అధ్యాయం ముగింపు మరణం. యేసు ప్రభువు కూడా అట్లా మరణం అయిపోయాడు అనుకున్న దగ్గర నుంచి
ఎవరు ఊహించనట్లు, చరిత్రలు ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్లు తనకు తానుగా పైకి లేచాడు. అంటే ఐ మీన్ దేవుని శక్తి అంటున్నారు. సరే, దేవుని శక్తి అయినా తనంతట తాను లేచిన వాళ్ళు ఎవరున్నారు? కనుక యేసు ప్రభువును బంధించి ఉంచటానికి చాలామంది ప్రయత్నించారు. శవాన్ని బంధించడానికి ప్రయత్నించారు. శవాన్ని సీల్ చేయడానికి ప్రయత్నించారు. బేసికల్గా అసలుకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన్ని సమాధిలో పెట్టారు అంతే, బాడీని తీసుకెళ్ళి. కానీ ఆ దినమే ఆయన పరదేశికి వెళ్ళాడనేది మనందరికీ కూడా తెలిసిందే. రెండో మాటలో కదా చెప్తాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కాబట్టి సహజంగా ఆయన యొక్క శరీరం అసలు అక్కడ లేదు. వీళ్ళు వ్యర్థ ప్రయత్నాలు అవన్నీ. ఆయన బయటకు వచ్చి మామూలుగా తిరుగుతుంటాడు. సమాధి రాయి ఎందుకు దొర్లించబడింది అంటే మనబోటోళ్ళు వెళ్ళి చూసి ఆయన శరీరం లేదు అని నిర్ధారించుకుంటాను. సరే, అయితే యేసు ప్రభువుని బంధించాలని ప్రయత్నించారు, చంపాలని ప్రయత్నించారు, వల్ల కాలేదు. ఆయన అప్పగించుకొని ఆయన మరణానికి తను అప్పగించుకుంటేనే వల్ల అయింది. తర్వాత కనీసం చచ్చిపోయినటువంటి డెడ్ బాడీనైనా సరే బంధించాలని ప్రయత్నించారు. అది కూడా వీళ్ళ వల్ల అవ్వాల. యేసు ప్రభువుని ఆపటం ఎవరి తరం కాదు. ఆయన పునరుత్థాన శక్తిని, ప్రబలమైనటువంటి ఆయన దైవిక శక్తిని ఈ విశ్వంలోనూ విశ్వాంతరాళల్లోనూ సర్వంలోనూ ఎక్కడ ఎవరు ఏది ఆపలేరు. ఆయన శక్తి అలాంటిది. ఆయన యొక్క సామర్థ్యం లెక్కించలేంది. కనుక సహోదరులారా, యేసు ప్రభువుని ఆపాలి అనుకున్న ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నా ఆ ప్రయత్నించే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగ మళ్ళీ కొందరు లేస్తున్నారు. కానీ క్రైస్తవ్యం మాత్రం వర్ధిల్లుతూనే ఉంది. హింసల మధ్య, అగ్నిజ్వాలల మధ్య, దెబ్బల మధ్య, నింద, దూషణ, ఇరుకులు, ఇబ్బందులు, డిప్రెషన్ అండ్ అప్రెషన్స్ మధ్య క్రైస్తవ్యం ఎదుగుతూనే ఉంది, వర్ధిల్లుతూనే ఉంది. కారణం, క్రైస్తవ్యము నాకు గురువుగా, బోధకుడిగా, ఆరంభికుడిగా చెప్పినటువంటి క్రీస్తు అను దేవుని యొక్క అంశ క్రీస్తు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు ఆయన. కాబట్టి బ్రతుకున్న వాని యొక్క బలాన్ని, బ్రతుకున్న దాన్ని ఎలా రూపుమాపగలరు? మనుషులు సహజంగా చనిపోయాక అరే ఆడు పోయాడు రైక మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటారు. బట్ పోయాడు అనుకున్నవాడు తిరిగి వచ్చి కూర్చున్నాడు, అది ఇబ్బంది. ఇక పోవడం, ఎవరికైనా మరణం ఒకసారి వస్తుంది, అక్కడితో చాప్టర్ క్లోజ్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చాప్టర్ క్లోజ్ అనుకున్నవాడు మళ్ళీ చాప్టర్ స్టార్ట్ చేశాడు ఆయనే. ఈ చాప్టర్ ఎండ్ అవ్వదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఇదే స్థితి. మన చాప్టర్స్ కూడా ఎండ్ అవ్వవు. దేవునితో కలిసి కలకాలం ఆ యొక్క పరలోకంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆకాశంలో ఉన్నటువంటి ఆ పట్టణంలోకి మనం వెళ్ళిపోతాం. కనుక నేను మీతో చెప్పాను కదా, ఒక స్టూడెంట్ లీడర్ అతను అరెస్ట్ చేశారు. అతని మీదకి ఎవరిని వస్తే ఆపేయాలని 1000 మంది 2000 మంది రావచ్చేమో అని ఎస్టిమేషన్ చేసి కొంతమంది పోలీసులు పెట్టారు. లక్షల్లో వచ్చేసారు ప్రజలు. ఆపటం వాళ్ళకి కష్టమైంది. ఆ తర్వాత ప్రభుత్వమే దాని విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అట్లాగే పరిసయ్యులు, శాస్త్రులు, ఆనాటి ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని వ్యతిరేకించి కొంతకాలానికి యాజకులు కూడా ఆయన నమ్మారు. పెద్ద పెద్ద వాళ్ళు ఆయన నమ్మారు. ఘనత వహించిన వాళ్ళు నీకోదేము అనే ఆయన, ఆ తర్వాత అరిమత యోసేపు అనే ఆయన, వీళ్ళందరూ యేసు ప్రభువుని నమ్మారు. వీళ్ళంతా పెద్ద ఘనత వహించినటువంటి మనుషులు, పెద్దల సభలో సభ్యులు. వీళ్ళు కూడా ప్రభువుని నమ్మారు. సహోదరులారా, దయచేసి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచండి. భూమి మీద ఉండగాను భూమి దాటిన తర్వాత మీకు సుఖాన్ని, సౌఖ్యాన్ని ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభువే. అట్లాంటి దేవుని యొక్క కృప, అంత మంచి దేవుని యొక్క చేదోడు మీకు తోడయండి, నడిపించి బలపరచును గాక.
ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ నేటి వరకు మమ్మల్ని నడిపించి భద్రతనిచ్చిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. సమయంలో చాలాసార్లు క్రైస్తవ్యాన్ని రూపుమాపాలని, క్రైస్తవ్యాన్ని తీసేయాలని ప్రయత్నించిన అనేకులు రూపుమాపబడ్డారు, రూపు లేకుండా పోయారు. అయా, మిమ్మల్ని బంధించటం నాటి రోమా ప్రభుత్వానికి వల్లగాలేదు, శాస్త్రులకు, పరిచయులకు వల్లగాలేదు, యూదుల అధికారులకి వల్లగాలేదు. ఇంకా మిగిలిన వాళ్ళ పని ఎట్లవుతుంది? అయితే మీరెప్పుడు సజీవుడే మాతో ఉండటానికి ఇష్టపడ్డారు. పునరుత్థానుడైనటువంటి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామ మహిమార్థే మేము జీవించడానికి, నువ్వు మా కొరకే చనిపోయి తిరిగి లేచావనేది ప్రకటించడానికి నీ బిడ్డలను సిద్ధపరిచే దేవుడని నమ్మి నిన్ను స్తుతిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతమాలుకొని సునాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.